వివాహం అంటే కేవలం 3 ముళ్ళు 7 అడుగులు కాదు. 2 మనసుల కలయిక, నూరేళ్ల సహజీవనానికి పవిత్ర వాగ్దానం. ప్రమాణాలను నిలబెట్టుకుంటే సంసారం స్వర్గమయం. భార్యాభర్తల బంధం దీర్ఘకాలం నిలవాలనే ఉద్దేశంతో మహర్షులు మంత్రరూపంలో జీవన సూత్రాలు నిర్దేశించారు. అవే పెళ్లి ప్రమాణాలు. వివాహం స్వార్థ జీవితం కాదు. ఆధ్యాత్మిక, సామాజిక బాధ్యతలతో ప్రేమగా, సఖ్యంగా జీవించే యజ్ఞం. అంకురారోపణం. విత్తనంలాగా కుటుంబం వృద్ధి చెందాలనే శుభసంకల్పం. కన్యావరణం అండ్ కన్యాదానం. గౌరవం, విశ్వాసం, బాధ్యతల బదిలీకి పవిత్ర సంకేతం. యోక్త్రధారణం. సహజీవనంలో సౌభాగ్యం, సంతానం, శ్రేయస్సుకు సంకల్పబంధం. జీలకర్ర బెల్లం. భిన్నత్వంలో ఏకత్వం, అనురాగానికి చిహ్నం. మంగళసూత్రధారణ. నూరేళ్ల ఆయుష్షు, మంగళకర జీవనానికి ఆశీర్వాద బంధం. పాణిగ్రహణం. త్రికరణ శుద్ధితో పరస్పర రక్షణకు వాగ్దానం. తలంబ్రాలు. నాశనం లేని అక్షతల వలె శాశ్వత అనుబంధం. సప్తపది. 7 అడుగుల్లో అన్నం, బలం, సంపద, సంతానం, ఋషి అనుగ్రహం వంటి జీవన లక్ష్యాల ప్రతిజ్ఞ. వివాహం 2 కుటుంబాలను కలిపే పవిత్ర సంస్కారం. కొత్త బంధాలు, అనుబంధాలు, ఆశీర్వాదాల ఆరంభం. అంతరార్థంగా ఇది 2 ఆత్మల అనుసంధానం. ధర్మార్థ కామ మోక్షములకు కలిసి నడిచే జీవనయాత్ర.